నేను మీ శ్రీనివాస్ని. ఎప్పట్లాగే మీ ముందుకు ఓ మంచి కథతో వచ్చాను. ఈ కథ మీకు నచ్చుతుందని భావిస్తూ, నచ్చితే మాత్రం ఈ కథని లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. అలాగే నిర్మోహమాటంగా ఈ కథ గురించి కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఆ పని ఇంకా చాలామందికి ఈ కథ అందేలా చేస్తుంది. అలాగే శ్రీనివాస్ కూడా మీరిచ్చే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాడు. మరి ఈ మీ శ్రీనివాస్ చెప్పే కథలను ఆదరిస్తారని ఆశిస్తూ, మీ ఆత్మీయ బంధువు శ్రీనివాస్. అందరికీ శ్రీనివాస్ నమస్కారాలు. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆలోచించు 6వ భాగం. రచన మాలతీ చందూరు గారు. ఎందుకంటున్నారు? ఏం చూసి అంటున్నారు? ఎందుకంటే వాళ్ళు మనలో లాగా కష్టాలు పడలేదు, కష్టపడి పైకి రాలేదు, నీడ పట్టుకున్న హాయిగా పెరిగారు. అందుచేత వాళ్ళకి తెగువ తిరగబడదామనే ఆలోచన రాదు. నేను నమ్మను. నీతో వచ్చిన చిక్కే ఇది. అందరూ నీలా ఆలోచించాలనుకుంటావు. ఎందుకు ఆలోచించాలి? ఆలోచించరు. ఎవరి పరిధిని కాలాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. శాంత పెళ్లి చూపులకు ఒప్పుకోదు అనుకోకు. మాటకొస్తే పెళ్ళి వద్దని కూడా అందవు. నాకు నమ్మకం లేదు. నేను ఒత్తిడి తీసుకురాను. మీరు చెప్పినట్టే చెప్తాను. ఆ పైన నిర్ణయం దానికి వదిలేస్తాను. అప్పుడే చెప్తున్నాను. దానికి చదువుకోవాలనుంటే మీరు పెళ్ళి అని ఒత్తిడి చేస్తే ఊరుకోను. నేను ఎప్పుడైనా ఒత్తిడి తేవడం చూసావా? నీ విషయంలో నా అభిప్రాయాలు రుద్దుతానేమో కానీ పిల్లల విషయంలో ఎప్పుడూ కూడా నేను ప్రెషర్ తీసుకురాను. ఇన్నాళ్ళు నాతో బతికిన నీకు ఇదేనా అర్థమైంది? అది కాదు. అంత చిన్నపిల్లకు పెళ్ళంటే నాకెందుకో నమ్మశక్యంగా లేదు. తల్లులందరూ అలాగే అనుకుంటారు. నువ్వు శాంతవి అయి చూడు. అది మీ ఇష్టమని తల ఉంచుకున్నప్పుడు నువ్వే ఒప్పుకుంటావు నేను రైట్ అని. ఇటువంటి విషయాల్లో నేను నీ అంత ఐడియలిస్టిక్ కాదు అన్నాడు. ఏ దేశంలో అయితే స్త్రీ గౌరవించబడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నారు మన పెద్దలు. నీ దేశం పురోగమించాలంటే ముందు నీ స్త్రీలను విజ్ఞావంతుల్ని చేయన్నారు స్వామి వివేకానందులు. జనాభాలో సగానికి ఉన్న స్త్రీల విద్య పట్ల ప్రభుత్వము, సమాజం తగినంత శ్రద్ధ చూపటం లేదు. అందువల్లనే మన స్త్రీలలో నిరక్షరాస్యులు ఎక్కువ అవుతున్నారు. ఒక స్త్రీని చదివిస్తే ఒక కుటుంబాన్ని, రాబో తరాలని చదివించినట్టు. అందుకే పూజ్య బాపూజీ స్త్రీలను విద్యావంతులను చేయటం ప్రథమ కర్తవ్యం అన్నారు. స్టూడెంట్ సెక్రటరీ తన ఉపన్యాసం చదువుతోంది. అవును, స్త్రీలకు విద్య కావాలన్నారు. స్త్రీలు విద్యావంతులై స్వశక్తి మీద నిలబడాలి అన్నారు. కానీ అందరూ స్త్రీలు అలా అనుకుంటున్నారా? లేదు. అలా అనుకునేవారు ఎంతమంది? విద్య స్వశక్తికి ప్రధాన సోపానమని ఎందరు అనుకుంటున్నారు? తన కడుపున పుట్టిన పిల్లలే అనుకోవటం లేదు. తను గ్రాడ్యుయేట్, తన భర్త గ్రాడ్యుయేట్, తన పిల్లలు కనీసం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా కారా అనుకుంది. కానీ వాళ్ళు అనుకోవద్దా? తన పెళ్లి మాట ఎత్తగానే శాంత హోరాహోరీ దెబ్బలాడుతుందనుకుంది. హయ్యర్ స్టడీకి వెళ్తానని తగులు ఆడుతుందనుకుంది. ఇప్పుడే పెళ్ళేమిటి అని పేచి పెడతాననుకుంది. నీ ఇష్టం, నాన్నగారి ఇష్టం అంటూ తల వంచుకునేటప్పటికీ తనకు నోట మాట రాలేదు. మళ్ళీ అతని మార్గమే రైట్ అని నిరూపితమైంది. ఇంత దగ్గరలో ఉండి తన రక్తంలో రక్తమైన తన పిల్లలను అర్థం చేసుకోలేకపోతోందా? లేక ఈ తరం పిల్లలకి విద్య మీద తమ తరానికి ఉన్న అభిమానం లేదా? వ్యక్తిత్వం, భావ స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం ఇవేమీ వీళ్ళకి అక్కర్లేదా? ఆ ఏడాదిలోనే శాంతకు పెళ్ళయింది. ఈ పెళ్లి రెండు కుటుంబాల మధ్య బంధుత్వాన్నే కాక బిజినెస్ను కూడా పటిష్టం చేసింది. పెళ్ళి అని నిశ్చయమయ్యాక శాంత, రాము రోజు సినిమాకని, షికార్లకని తిరుగుతూ ఉండేవారు. 6 నెలల అనంతరం పెళ్లి జరిగింది. ఈ పెళ్లి తమ పెళ్లిలాగా నిరాడంబరంగా జరగలేదు. మగ పెళ్లివారు శాస్త్రయుక్తమైన పెళ్లి కావాలన్నారు. తామిద్దరూ పీటల మీద కూర్చుని కన్యాదార పోశారు. పూజలు, వ్రతాలు ఎరగని తను తొలిసారి అతని పక్కన కూర్చుని కాళ్ళు కడిగి కన్యాదార పోస్తుంటే ఒకవైపు నవ్వుగా, మరోవైపు సిగ్గుగా, వేటినైతే 20 ఏళ్ల క్రితం తాను నమ్మమని తోసి పారేశారో శుష్క ఆచారాలను తాము ఈనాడు పాటిస్తున్నారు.
ఆనాడు ఎవరో తన నమ్మకాలను వదులుకోనన్న ఈ మనిషి క్రమక్రమంగా ఆచారం అంటూ సంప్రదాయపు నీడ వెనక దాక్కుంటున్నాడు. తన పెళ్ళికి వేల రూపాయలు ఖర్చు అయితే తమ కూతురు పెళ్లికి లక్షల రూపాయలు ఖర్చు చేశారు. నగలు, చీరలు, భోజనాలు, ఆడంబరాలు, బ్యాండ్ మేళం, తోరణాలు, పాట కచేరీ ఒక్కటేమిటి, డబ్బు గల వారికి కావలసిన అన్ని హంగులతో ఆడంబరాలతో పెళ్లి చేశాడు. తనకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇతనికి ఈ సంప్రదాయాలపై ఆచారాలపై లోలోన నమ్మకం ఉందా అని. శాంత పెళ్ళైన వారం రోజులు దాటకుండా తన నెత్తిన మీద పిడుగు పడింది. ఆ పిడుగు సరాసరి తన తల మీదే పడింది. అసలు శాంత పెళ్ళి ఇంత త్వరగా జరగటానికి, ఆ పెళ్ళి నిశ్చయం చేయటానికి వెనకనున్న అసలు కారణం ఇదే అని తనకి అనుమానం వచ్చింది. ఆ పిడుగు ఎలా పడింది, ఎక్కడ పడింది, ఎవరు వేశారు, ఎవరు వేస్తారు? అతనే వేశాడు. పిడుగు లాంటి ఆ వార్తను అతనే వేయగలిగాడు. మనుషులు ఇంత కఠినులా, కర్కశులు అవుతారా? ఏ నేరం లేకుండానే ఎదుటి వ్యక్తిని శిక్షిస్తారా? శాంత అత్తవారింటికి వెళ్ళిపోయింది. పై చదువుల గురించి అత్తవారికి లేదు, దానికి లేదు. వాళ్ళిద్దరూ హనీమూన్ కని కాశ్మీర్ వెళ్ళిపోయారు. పెళ్లి హడావిడి సద్దుమణిగింది. బంధువులంతా ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. ఇంట్లో తన తల్లి మటుకు ఉంది. చిన్నపిల్ల సుందరి ఒంటరిగా ఫీల్ అవుతుందని తను కూడా కిందనే పడుకుంటోంది. 2 రోజులుగా తన శాంత బెడ్రూమ్లో పడుకుంది. అతను రాత్రి 10ంటికి కాబోలు ఇంటికి వచ్చాడు. తను వీధి తలుపు తీసింది. ఇద్దరూ భోంచేశారు. ఓసారి పైకి రా, నీతో మాట్లాడాలి అన్నాడు అతను. ఇంచుమించు 5 ఏళ్ళయింది తాము బెస్ట్ పార్ట్ ఆఫ్ ది డే అని మర్చిపోయి. 5 ఏళ్లుగా తమ ఇద్దరి మధ్య కనపడని తెరలు పడ్డాయి. అందరూ భార్యాభర్తల్లాగా ఏదో అవసరానికి నిత్యకృత్యపు మాటలే తప్ప కూలిపోయిన తమ భావ వారధి తిరిగి అతుక్కోలేదు. తను పైకి వెళ్ళింది. అతను బెడ్రూమ్లో లేడు, గెస్ట్ రూమ్లోనూ లేడు. ముందు నెట్ అవుట్లో 2 కేన్ కుర్చీలు వేసి మధ్య టీపై మీద కాళ్ళు పెట్టుకుని కూర్చునున్నాడు. లైట్ లేదు, చీకటిగా మసకగా ఉంది. కళ్ళు మూసుకుని కూర్చునున్నాడా? తనొచ్చిన అలికిడైనట్టుంది. వచ్చావా, కూర్చో అన్నాడు. తను కూర్చుంది. చాలాసేపు ఇద్దరి మధ్య మాటలు లేవు. 20 ఏళ్ల క్రితం తామిద్దరూ మాటా పలుకు లేకుండా సముద్ర పొడ్డును కూర్చున్నారు. ఆనాటి సాయంత్రం వేళ తామిద్దరూ కలిసి నడవాలని నిశ్చయించుకున్నారు. లల్లి అన్నాడు నెమ్మదిగా. అంది తను. 20 ఏళ్ళయింది కదూ? అవును అంది. ఆనాటి మన నిర్ణయానికి విచారిస్తున్నావా? వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చాలామంది కంటే సుఖంగా అన్యోన్యంగా బతికామనే అనిపిస్తోంది. దేనికి చెప్తున్నాడు? బతికామంటున్నాడు. అదేదో భూతకాలానికి చెందినట్టు తమకు వర్తమానం భవిష్యత్తు లేనట్టు చెప్పుకుపోతున్నాడు. లల్లి అన్నాడు మళ్ళీ. తను అనలేదు. ఏదో భయంగా ఉంది. లల్లి అన్నాడు మళ్ళీ. తనకు గొంతు పెగలటం లేదు. తన చేతిని అతని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ స్పర్శ ధైర్యాన్ని ఇస్తోంది. 20 ఏళ్ల క్రితం ఈ చేతిని నా చేతుల్లోకి తీసుకుని నన్ను నమ్మమన్నాను. నువ్వు నమ్మావు. మనిద్దరం తోడు నీడ అనుకున్నాం. మన నిర్ణయానికి మనిద్దరిలో ఏ ఒక్కరం విచారించలేదు. అవునా? ఇప్పుడు అవన్నీ దేనికి? తగినంత కారణం ఉంది కనుకే చెప్తున్నాను. నేను దేనికోసమైతే మదన పడ్డానో వెనక కానీ నిర్ణయానికి రాను. ఆ విషయం నీకు తెలుసు అనుకుంటా. ఈరోజు నేను చెప్పబోయే విషయం నీకు ఎంత బాధ కలిగిస్తుందో నాకు బాగా తెలుసు. నాకు వేరే దారి లేక ఇది సరైన మార్గం అని దృఢమైన నమ్మకంతో ఈ నిర్ణయానికి వచ్చాను. నీకెంత బాధగా ఉంటుందో, ఎంత రోతగా ఉంటుందో నేను ఊహించుకోగలను. అయినా నాకు నీ అండ కావాలి, నీ ఆధారం కావాలి. అందుకే సూటిగా చెప్పటానికి నిర్ణయానికి వచ్చాను. తన కాలి క్రింద భూమి కదులుతున్నట్టుంది. ఏం చేయబోతున్నాడు, ఏం చేయబోతాడు తాను ఊహించుకోలేకుండా ఉంది. కానీ తనకేదో పెద్ద విపత్తు సంభవించబోతోంది, అంతవరకు నిశ్చయం. లల్లి, నా గురించి నీకు తెలియని విషయాలు అతి స్వల్పం. ఏవో నాలోని కొన్ని బలహీనతలు తప్ప మిగతాదంతా నీకు తెరిచిన పుస్తకమే. నీకు చెప్పకుండా నేను ఏ పని ఇంతవరకు చేయలేదు. చేసిన ఏ కొద్దో సిగ్గు వలనో అవమానం వలనో దాచానే తప్ప మరొక అందుకైతే కాదు. ఆ బలహీనతలు కూడా నువ్వు అర్థం చేసుకుంటూ వచ్చావు. అతను చెప్పటం ఆపాడు. అతని గుప్పెట్లో చిక్కుకున్న తన చేతిని వదిలించుకుందామనుకుంది. కానీ అతను ఆ చేయిని వదలలేదు. గట్టిగా పట్టుకున్నాడు. నీకు చెప్పకుండా, నీ అనుమతి లేకుండా నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నాకు వేరే దారి లేక ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇది మామూలు విషయం అయితే నీకు చెప్పకుండా ఉండేవాడిని. కానీ అది నీకు నాకు ఇద్దరికీ సంబంధించింది. పిల్లల గురించా?
అని అడిగింది. కాదు, ఆ విషయమైతే నేను ఇంత బాధపడను. మరి లల్లి, నాకు నువ్వు ఓ ప్రామిస్ చేయాలి. నేను చెప్పేది విన్నాక నువ్వు తొందరపడవని, తొందరపడి ఎటువంటి నిర్ణయానికి రావని. మీరెందుకు ఇదంతా చెప్తున్నారో అర్థం కావట్లేదు. నువ్వు ఏ అఘాయిత్యం చేయనని మాటివ్వు. మన బిజినెస్ ఈ బిజినెస్ పడిపోతే ఇంకొకటి, మనిద్దరం టీ నీళ్లు కూడా లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. ప్రాపర్టీకి నేను ఎప్పుడూ భయపడలేదు. మరి దేనికి? నిన్ను హర్ట్ చేయటం, నీ మనసును గాయపరచడం అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నీ మనసును గాయపరిచిన ప్రతిసారి నేను ఎక్కడో తప్పటడుగు వేశానని ఫీల్ అవుతూ ఉంటాను. మళ్ళీ అంటూ తన భయాలను మాటల్లోకి మార్చబోతోంది. ఈసారి అంతకు మించిందే చేయబోతున్నాను. నిన్ను నిలువున కూనీ చేస్తున్నానని నాకు తెలుసు. ప్లీజ్, నాకు వేరే దారి లేదు. అందుకని నేను వేరే పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు అతను. ఆ వార్త విన్నప్పుడు తను ఏమైపోయింది? ఏమీ అవ్వలేదు. సృష్టి విచిత్రం. కొన్ని వార్తలు విని భరించలేమనుకుంటాం, అది విని భరించే శక్తి వస్తుంది. ఆ శక్తి ఎలా వస్తుందో చెప్పలేం. ఆమె మాట్లాడలేకపోతోంది. గొంతు బిగుసుకుపోతున్నట్టుగా ఉంది. అతని గుప్పెట్లోని తన చెయ్యి మొద్దు బారిపోయి కర్రలా అవుతోంది. లలి, ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకో. ట్రై టు అండర్స్టాండ్ మై లైట్. యుగ యుగాలుగా పురుషులంతా ఇదే అడుగుతున్నారు. ఆనాడు సీతాదేవిని రాముడు కూడా ఇలాగే అడిగాడా? ద్రౌపదిని ఒడ్డుతూ ధర్మరాజు కూడా ఈ మాటే అడిగాడా? బహుశా ధర్మరాజుకి ఈ మాట అడిగే హక్కు, అవకాశం ఉండి ఉండదు. ఎందుకంటే అతను కొలువుకోటంలో జోదమాడుతూ భార్యను పందెంగా ఒడ్డాడు. అంతఃపురంలోకి వెళ్ళి ద్రౌపదిని అర్థం చేసుకో అని అడిగేపాటి టైం కూడా ఉండి ఉండదు. తను ఈ విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తోంది? ఈ విషయాలు ఎప్పుడో జరిగినవిను, అందరూ చెప్పుకునే ఇతిహాసాల్లోనివి. లల్లి, నేను చెప్పేది అర్థం చేసుకున్నావా? ఐ హ్యావ్ ఎనదర్ చాయిస్. అందువల్ల ఈ డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నాను. మీరు వెళ్ళిపోతారా? నో, డోంట్ బీ సిల్లీ. నేను చెప్పేది అది కాదు. ఇన్ ద ఫ్యామిలీ వే. అందుకని ఇంక నిర్ణయానికి రావాల్సి వచ్చింది. తనకెందుకో ఆగకుండా తెరలుగా నవ్వొస్తోంది. పక్కపక్క నవ్వుతుంటే లల్లి ప్లీజ్ అంటూ అతను భుజాలు కుదుపుతున్నాడు. చుట్టూ చప్పట్లు, చెవులు దద్దరిల్లే చప్పట్లు. తనొక్కసారి వర్తమానంలోకి వచ్చి పడింది. అతను నిల్చొని ఉపన్యాసం ఇస్తున్నట్టున్నాడు. మీరంతా మమ్మల్ని ఆదర్శ దంపతులని ఆకాశానికి ఎత్తి సిగ్గుపడేటట్టుగా చేస్తున్నారు. మేము అందరి వాళ్ళమే. కానీ ఇప్పుడు ఒక విషయం చెప్పి నా ప్రసంగం ముగిస్తాను. నాకు దొరికినటువంటి బాస్ గనక దొరికితే చాలామంది నాకంటే కూడా ఉన్నతమైన స్థానంలో ఉండగలరని గ్యారంటీ మట్టుకు ఇవ్వగలను. నేను ఈనాడు మీ అందరి ముందు ఇలా తలెత్తుకు తిరుగుతున్నానంటే ఆ క్రెడిట్ నా పక్కనున్న బాస్కి చెందుతుంది, కానీ నాకు కాదు. ఈనాడు మాకు ఈ సదావకాశాన్ని కలిగించిన మీ అందరికీ నా తరపున, నా బాస్ తరపున కృతజ్ఞతాభివందనములు తెలుపుకుంటున్నాను. అతను కూర్చునుండిపోయాడు. నవ్వులతో చప్పట్లతో హాలు అదిరిపోతోంది. అందరూ తమ ఇద్దరి వంక చూస్తున్నారు. తాను కళ్ళు ఎత్తలేకుండా ఉంది. కళ్ళెత్తి ముందు వరుస వైపు చూసింది. ఆ వరుసలో తన పిల్లలు, అల్లుడు, పక్కన సుజాత కళ్ళు తడిగా తళతళమంటున్నాయి. తన వంక చూసి చప్పట్లు కొడుతోంది. మా విద్యార్థినులు ప్రదర్శించబోయే ఈ చిన్న సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించి వారిని ఆశీర్వదించమని పెద్దలని, ముఖ్య అతిథులని, సభికులని కోరుకుంటున్నాం. మరో 5 నిమిషాల్లో కార్యక్రమం మొదలు పెడతారు. వేదిక నుంచి తామందరూ దిగుతున్నారు. అతను తన చేయి పట్టుకొని దిగుతున్నాడు. ఇంతమందిలో తన చేయి ఎందుకు ఇలా పట్టుకుంటాడు? వీళ్ళందరి ఎదుట తన ప్రేమను బాహాటంగా చూపితే కానీ ఇతనికి తృప్తిగా ఉండదా? ఇది ప్రేమ కాదు, ప్రేమ ఉందని నిరూపించే ప్రదర్శన. ఇతను తన కుడి చేయి పట్టుకున్నాడు. వదలకుండా కుడి చేయి మీద ఉన్న మచ్చని అతని చెయ్యి మరుగుపరుస్తోంది. ఆ మచ్చ విజయానికి, ఓటమికి చిహ్నం. తాను మానసికంగా, దైహికంగా ఉండిపోయిన చిహ్నం. తన బలహీనతకు, తన అవమానానికి చిహ్నం. షీ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే అన్నాడు. ఆ అమ్మాయి ఆ మాట పదే పదే సుత్తి పెట్టి కొట్టినట్టు తన మెదడులో ప్రకంపిస్తోంది. షీ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే. ఎవరా షీ? అప్పుడు అతని వయసు ఎంత, తన వయసు ఎంత? అతను 49, తనకు 44. ఈ వయసులో అతను తనకి చెప్తున్నాడు లైఫ్ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే అని. తాను ఏదో కథ చదువుతోంది, ఏదో నవల.
ఆ నవల్లోని పాత్రలో లీనమైపోయి తనకే సంభవించినట్టుగా కంగారు పడుతోంది. అది నిజం కాదు, అబద్ధం అని గట్టిగా గొంతు చించుకొని అరవాలనిపిస్తోంది తనకి. పక్కనున్న అతనితో గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. చెప్పగలిగిందా? చెప్పలేకపోయింది. ఎందుకని? తన గొంతు పెగలలేదు. ఎంత ప్రయత్నించినా మాట రాలేదు. అలా కూర్చుండిపోయింది. లల్లి, మాట్లాడు. ఏదన్నాను, పోనీ నన్ను తిట్టు. అది ఉత్తగా అయితే కూర్చోకు, నేను భరించలేను. అవును, తను మాట్లాడకపోతే అతను భరించలేడు. కానీ అతను చెప్పిన వార్త విని తను తట్టుకోవాలి, భరించాలి. దేనికోసం భరించాలి? భార్య గనకనా? ఆడది గనకనా? స్త్రీ అయితే స్త్రీ పురుష ఇద్దరికి దేహానికి కానీ ఆలోచనలకు కాదే. లలి మళ్ళీ పిలుస్తున్నాడు. ఈ పిలుపుతో తనను హేళన చేస్తున్నాడా? ఆ పిలుపుకు తనకు బదులు పలకాలనిపించడం లేదు. అలా శబ్దం కూడా రావటంలా నోటి వెంట. అతను పెళ్లి చేసుకుంటాను అన్న మాట కంటే షీ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే అన్నదే ఆ మాట తన చెవుల్లో సుత్తి దెబ్బలాగా పదే పదే మోగుతోంది. షీ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే తన భర్త చెప్తున్నాడు. ఇంకొక స్త్రీ ఫ్యామిలీ వేలో ఉందట. ఆ స్థితికి అతను కారణమట. ఈ ఫ్యామిలీ కోసం, ఈ భర్త కోసం తను ఏం చేసింది? ఈ సోకాల్డ్ ఫ్యామిలీ కోసం ఏం చేసింది? 15 ఏళ్ల క్రితం ఆపరేషన్ చేయించుకుంది. తమకింక పిల్లలు వద్దనుకుని ఆపరేషన్ చేయించుకుంది. ఇతను వ్యాసెక్టమీ చేయించుకుంటే అతని ఆరోగ్యం దెబ్బతింటుందేమో అన్న భయంలో తను ఆపరేషన్ చేయించుకుంది. తన ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం తను పిల్లలు అక్కర్లేదనుకుంది. కానీ 20 ఏళ్ల అనంతరం అతను ఏం చెప్తున్నాడు? షీ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే అంటున్నాడు. లలి, నువ్వు నా ప్లైట్ అర్థం చేసుకో. ఏమర్థం చేసుకోవాలి? తనే ఇటువంటివన్నీ పని చేస్తే అతను అర్థం చేసుకుంటాడా? తనకు అండగా నిలబడతాడా? చేసుకోడు. ఏ పురుషుడు, ఏ భర్త ఇటువంటి సందర్భాల్లో భార్యను అర్థం చేసుకున్నట్టు తాను వినలేదు. అన్ని కావ్యాల్లో, అన్ని నవలల్లో పురుషుడు స్త్రీని అర్థం చేసుకోమని, మరో స్త్రీతో తనను పంచుకోమని భార్యను కోరాడే తప్ప ఇటువంటి కోరిక ఏ భార్య భర్తను కోరలేదు. ఎందుకని? దానికి 1,00,000 కారణాలు చెప్తారు. స్త్రీ అబల, పవిత్రత, పాతివ్రత్యం, ప్రకృతి, ఇలా ఎన్నో కారణాలు చెప్తారు. ప్రతిసారి స్త్రీని సహించు, సహనం కోల్పోకు, అర్థం చేసుకో అంటూ అడుగుతారు. తానెందుకు అర్థం చేసుకోవాలి? తానెందుకు సానుభూతి చూపించాలి? తను పురాణ కాలం నాటి సుమతి కాదు, ద్వాపర యుగం నాటి రుక్మిణి కాదు. తను ఒప్పుకోదు. ఎందుకు ఊరుకోవాలి? ఎదిరించి పోట్లాడి తన హక్కు నిలబెట్టుకుంటుంది. లలి మళ్ళీ పిలుస్తున్నాడు. చెప్పండి. ఏం చెప్పమన్నావు? నేను చెప్పవలసిన ఆ 2 మాటలు చెప్పాను. ఇక నీ అభిప్రాయం ఒక్కటే మిగిలింది. నా అభిప్రాయం అడగాల్సిన సమయం ఇది కాదు. మీరు నన్ను అడిగి చేస్తుంటే ఆ నిర్ణయం, నా అభిప్రాయం తెలుసుకునే స్వతంత్రం మీకుండేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. అంటే ఏమీ లేదు. అంటే నువ్వు అతను మాటలకు తడుముకుంటున్నాడు. తనకు మనసులో ఎక్కడో తృప్తిగా ఉంది. అతను కూడా మౌనం కోసం తడుముకుంటున్నాడు. లలి, జరగకూడంది జరిగిపోయింది. ఆ పిల్ల వల్ల నాకు బాధ్యత లేదంటావా? ఆ పిల్ల పట్ల నువ్వే చెప్పు. ఆ అమ్మాయిని నాకేం సంబంధం లేదని వదిలేస్తే నువ్వు ఒప్పుకోగలుగుతావా? అలా చేసిన రోజున నేను మగవాడిని అనిపించుకుంటానా చెప్పు? ఎంతకీ మీ దృక్పథం నుంచి ఆలోచిస్తారు మీరు. నాలో చీమును ఎత్తురుందని మర్చిపోతున్నారు మీరు. అట్లా మర్చిపోతే నీతో ఇంత ధైర్యంగా చెప్పలేకపోయేవాడిని. నీలో చీము, నెత్తురు, దయ, జాలి, వివేకం, విచక్షణ ఉన్నాయి. నాకంటే మానసికంగా నువ్వు దృఢమైన దానివి. అందుకే నీకు చెప్పుకుంటున్నాను. అందువల్ల ప్రయోజనం అది ఈ క్షణంలో కనిపించకపోవచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు మీకు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యత తీరిపోయిందిగా. ఇంకా మనం మాట్లాడుకునేది ఏమీ లేదు. మాట్లాడుకునేదంతా ముందే ఉంది. నన్నేం చేయమన్నావో చెప్పు. నేను చెప్పేదేమిటి? మీరే చెప్పండి. నన్నేం చేయమన్నారో. మీ ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి చేసి పక్కన నిల్చున్న అక్షింతలు వేయమంటారా? తిరుపతి కొండ మీద ఏర్పాటు చేస్తాను. దేవుడి మీద మీకు చాలా నమ్మకం ఉంది కదా. శుభలేఖలు ప్రింట్ చేయిస్తాను. ఆ ఇన్విటేషన్ నేనే అందరికీ ఎక్స్టెండ్ చేసి స్వహస్తాలతో పంచిపెడతాను. ఏమంటారు? చెప్పండి. ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేయాలో. అతనికి కోపం వస్తోంది. చీకట్లో అతని కళ్ళు తళతళ మెరుస్తున్నాయి. స్టాప్ ఇట్ ఐసే, స్టాప్ ఇట్. ఎందుకు ఆగాలి చెప్పండి? ఎందుకోసం ఆగాలి? మీకు లేని సిగ్గు నాకెందుకు? మీరు ఎన్ని చేసినా ఊరుకున్నాను. దేనికి? ఆడదాన్ని అన్న ముద్ర వలన. దేనికి? నాకు ఆ శ్యామలకి తేడా ఏమిటి చెప్పండి? మీలో ఇటువంటి పతనం ఎలా వచ్చింది చెప్పండి?
ఈరోజు కాదు. ఆనాడు మాధవరావుని హర్షించి అతని గర్ల్ ఫ్రెండ్స్తో పాటు కారులో వెళ్ళారే, ఆనాడు నాకు మీ మీద ప్రేమ గౌరవం అన్నీ పోయాయి ఆ రోజే. లల్లి, ఇప్పుడు చెప్తున్నాను, డోంట్ ప్రొవోక్ మీ. ఏ, మీరు ప్రొవోక్ చేయొచ్చా? 50 ఏళ్ళు వచ్చి నేను ఇంకో పిల్లని పెళ్లి చేసుకుంటున్నానని మీరు చెప్తున్నారే, అది ప్రొవోక్ కాదా? నన్నేం చేయమన్నావు? నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను. నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, నీకు తెలుసు. నా ప్రేమను స్వీకరించినట్టే నా బలహీనతలను కూడా అర్థం చేసుకో. మనిషి అన్నప్పుడు అతనిలోని సూణాలను దుర్గుణాలను రెండింటినీ తీసుకోగలగాలి. అటువంటి బలహీనతే నాలో ఉంటే మీరు భరిస్తారా చెప్పండి? మీరు చెప్పిన ఇటువంటి వార్తే నా గురించి చెప్పాననుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? భరించలేను. కానీ నువ్వు ఆడదానివి, నువ్వు అలాంటి పని చెయ్యవు, చేయలేవు. నువ్వే కాదు, ఆడవాళ్ళెవ్వరూ ఆ పని చేయలేరు. ఇక మొగుడంటావా, మగవాడు ఇలాంటి పనులు చేస్తాడు. మగవాడు కాబట్టి ఆ మాత్రాన అతను భార్యను ప్రేమించలేదని, కుటుంబాన్ని మర్చిపోవాలని అనుకోకూడదు, మర్చిపోతాడని. మగవాడి జీవితంలో ఈ బలహీనత ఒక భాగం. ఇక మరి తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.